బాబాజీ తన బిడ్డలందరికీ మరియు మహత్తర కార్యం యొక్క సహోదర వర్గం మరియు సహోదరి వర్గాలకు వారు ఏకంగా కలిసి ఉండటం కోసం కొనసాగించేందుకై మరియు జీవితాన్ని సత్యం, సరళత, వినమ్రత మరియు ప్రేమలలో జీవించే వారే అత్యుత్తమ బోధకులు అని వారు నిరంతరం స్మృతిలో ఉంచుకునేందుకై ఈ పుస్తకాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. 1వ జ్ఞాపిక. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? నవంబరు 11వ తారీఖు 2003 ఉదయం 7:41 ఇక ఇప్పుడు విను. గాలి ఇటువైపు వీచింది మరియు వ్రాయడం గురించి నాకు చెప్పింది. ప్రియతమా, మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? ఈ సమాచారాన్ని నువ్వు భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు? దయచేసి ఈ సమాచారాన్ని అందుకో. ఎలా? ఈ గుసగుసలు సున్నితమైన ప్రతిధ్వనిగా రూపాంతరం చెంది వారి పట్ల నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది. ఊగు ఊగు. రాత్రి వస్తుంది. అది ఇక్కడే ఉంది. కాంతి నీ పేరును నాకు ప్రసరింపచేస్తుంది. ఒక స్ఫటికం తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమను. నేను టెలిపతి ద్వారా నిన్ను పిలుస్తాను. సరిగ్గా 40 రోజులు మరియు ఆ తర్వాత నీవు మాట్లాడు. బాబాజీ. ఈ గ్రంథం పేరు ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఇక్కడ 1వ జ్ఞాపిక మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. బాబాజీ ఇవాన్నే డెలాఫ్లోర్కు టెలిపతి ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా ఈ గ్రంథాన్ని ఆమె ఇచ్చారు ఈ యొక్క జ్ఞానాన్ని. మహావతార్ బాబాజీ ఆయన ఫస్ట్ ఆమెతో ఇలా మాట్లాడారనమాట. ఇష్ అని. అంటే టెలిపతి అంటే ఏంటి? ఈ టెలిపతి అనేది మన మనస్సు నుండి మరొక మనస్సుకి సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని ఇదొక అతీంద్రియ శక్తి అనమాట. అతీంద్రియ శక్తుల్లో ఇదొకటి టెలిపతి. మన మనస్సు నుండి వేరొక మనస్సుకు సమాచారాన్ని అందిస్తుంది అనమాట. ఇది బాబాజీ నుంచి ఈ ఇవాన్ డెలాఫ్లోర్కి వచ్చినటువంటి సమాచారం కదా. కాబట్టి ఇలా చెప్తున్నారని బాబా. ఆమె మనసుని అంటున్నారు. అంటే మనసుని షట్ డౌన్ చేయమంటున్నారు అనమాట. మనస్సుని కామ్ చేయమంటున్నారు బాబాజీ. ఇక ఇప్పుడు విను అంటున్నారన్నమాట బాబాజీ. ఇప్పుడు విను. నీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా. ఆలోచనలన్నీ వదిలేసి మనసును శూన్యం చేసుకుని చక్కగా విను అని చెప్తున్నారు. గాలి ఇటువైపు వీచింది మరియు వ్రాయడం గురించి నాకు చెప్పింది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఆమె వ్రాయాలి అని చెప్పేసి ఆమెకి వచ్చిందనమాట టెలిపతిక్గా. ప్రియతమా, మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం అంటున్నారు బాబాజీ. ఈ సమాచారాన్ని నువ్వు భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్తున్నారు. అంటే ఏదైతే ఉందో ఈ విజ్ఞానం, ఈ విజ్డమ్, మహావతార్ బాబాజీ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని ఆమె అనుకుంటున్నారనమాట. ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క ఎనర్జీని నేను తట్టుకోలేను, నేను భరించలేను, ఇది నేను రాయగలనా లేదా అని చెప్పేసి ఆవిడ అలా సంశయంగా ఉన్నారనమాట. అప్పుడు బాబాజీ అంటున్నారు, ఈ సమాచారాన్ని భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్తున్నారు. ఈ యొక్క ఎనర్జీని అసలు నేను తట్టుకోగలనా? ఈ విజ్ఞానాన్ని నేను
హ్మ్. రాయగలనా అసలు ఉన్నది ఉన్నట్లుగా అని చెప్పేసి ఆవిడ అలాగా సంశయాత్మకంగా ఆలోచనలో పడ్డారనమాట. అప్పుడు అలా బాబా అంటున్నారనమాట. దయచేసి ఈ సమాచారాన్ని అందుకో అంటున్నారు. ప్లీజ్ ఈ జ్ఞానాన్ని, ఈ సమాచారాన్ని అందుకో అని చెప్తున్నారు. ఎలా? ఈ గుసగుసలు సున్నితమైన ప్రతిధ్వనిగా రూపాంతరం చెంది వారి పట్ల నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈ సమాచారాన్ని అందుకుని నువ్వు గ్రంథస్థం చెయ్యు. ఈ గుసగుసలు, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ సున్నితమైన ప్రతిధ్వనిగా రూపాంతరం చెంది ఈ యొక్క ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానాన్ని నాకు వారి పట్ల నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది అని చెప్పారు. వెర్రి ప్రేమికులు అంటే ఎవరు? మనమంతా కూడా. మనకి ఎన్నో బంధాలు, వ్యామోహాలు, మమకారాలు, అనురాగాలు, మమతలు అని చెప్పేసి మనం ఎన్నో బంధాల్లో చిక్కుకుపోయి ఉన్నాం కదా, వెర్రి ప్రేమలు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు ప్రేమ, బిడ్డల పైన ప్రేమ, ఇలా ఈ ప్రేమలు, స్నేహితుల మధ్యన ఉన్న ప్రేమ, ప్రేమికులు, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నటువంటి ఆ ప్రేమలు, ఇవన్నీ ప్రేమలు కూడాను ఈ వెర్రి ప్రేమలు. ఈ యొక్క జ్ఞానాన్ని, నేను ఏదైతే ఈ జ్ఞానం నీకు అందిస్తున్నానో ఈ విజ్ఞానాన్ని, ఈ యొక్క ఎనర్జీని వాళ్ళంతా కూడా ఈ జ్ఞానాన్ని తీసుకుని వాళ్ళు ఏవైతే వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది అని చెప్పారు. నాకు వారి పట్ల ఉన్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది అని చెప్పారు బాబాజీ. నేను ఇచ్చే ఈ విజ్ఞానం వారి యొక్క దివ్యత్వం వైపు నడిపిస్తుంది. మన లోపల ఉన్నటువంటి మన ఆత్మతో అనుసంధానం చేస్తుందన్నమాట. మన దివ్య ప్రేమకు, మన ఆ దివ్యత్వంతో మనం అనుసంధానం అయ్యేలాగా మన దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేసేలాగా చేస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే నాకున్న ప్రేమ అని చెప్పారు బాబాజీ. ఆయన ప్రేమ ఎంతదండి? అది డివైన్ లవ్ కదా, అది అన్కండిషనల్ లవ్ కదా, దివ్య ప్రేమ. బాబాజీ ఏం చెప్తున్నారు? నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది అని చెప్పారు. అంటే మనం కూడా మన దివ్యత్వం వైపు, మన దివ్య ప్రేమను మనం అర్థం చేసుకుని మన దివ్య ప్రేమలో మనం కూడా చక్కగా ఉండేటట్లు చేస్తుంది అని చెప్తున్నారు. ఊగు ఊగు ఊగు, రాత్రి వస్తుంది అని చెప్తున్నారు. అంటే చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తుంటాం, ఈ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉన్నట్టు, ఈ హై ఎనర్జీ, ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న హై ఫ్రీక్వెన్సీ ఈ గ్రంథాలు, ఈ విజ్ఞానం మనం చదివేటప్పుడు మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కసారి అస్సలు చాలా మత్తులా అనిపిస్తుంది అనమాట కదా. అదే ఆయన కూడా చెప్తున్నారనమాట, ఊగు 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 అని. అంటే ఆమె కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిందనమాట. ఆ టెలిపతి ఆమె బ్రెయిన్లోకి ఆ జ్ఞానం, ఆ సమాచారం వస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ అనేది, ఆమె మైండ్ అనేది కామ్ డౌన్ అయ్యి చక్కగా ఆమె ట్రాన్స్లోకి వెళ్ళింది. అదే చెప్తున్నారు, రాత్రి వస్తుంది, అది ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. కాంతి నీ పేరును నాకు ప్రసరింపచేస్తుంది అని చెప్తున్నారనమాట. రాత్రి వస్తుంది అంటే నిద్ర మత్తులోకి ఆమె వెళ్ళిందనమాట. అంటే రాత్రి ఇక్కడ కాంతి అని చెప్పారు. కాంతి నీ పేరును నాకు ప్రసరింపచేస్తుంది అని చెప్పారు. ఇక్కడ రాత్రి అంటే ఏంటి? ఆమె కొంచెం ట్రాన్స్లోకి వెళ్ళడం, మత్తులోకి వెళ్ళడం, మరుపులోకి వెళ్ళడం అనమాట. అక్కడ ఆమెకి ఎరుక లేకుండా అలాగా మత్తులోకి వెళ్ళారు. దాన్ని రాత్రి వస్తుంది అని చెప్పారు. అది ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. కాంతి నీ పేరు నాకు ప్రసరింపచేస్తుంది. కాంతి అంటే ఏంటి? వెలుగు. కొద్దిసేపు మనం ఆ యొక్క అంటే కొంచెం సేపు మనం పరధ్యానంలోకి వెళ్తాం, పరధ్యానం కదా, మళ్ళీ ఎరుకులోకి వస్తాం కదా. అలా ఒక స్ఫటికం తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమను అని చెప్తున్నారు. ఒక స్ఫటికం, ఇక్కడ ప్రతి పదంకి వెనుక ఒక అంతరార్థం ఉంటుందన్నమాట. అంతరార్థాన్ని, ఆ జ్ఞానాన్ని అది మనం
ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక స్ఫటికం అంటే మనం చూడండి, స్ఫటికం అంటే ఒక క్రిస్టల్ కదా. తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమణం అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూడండి, ఆత్మలింగేశ్వరుడు అని చెప్తాం. మన శివలింగం కదా, ఒక శివలింగం తీసుకుందాం మన అంతరంగంలో, మన హృదయంలో. అంటే మన ఆత్మజ్యోతి, మన ఆత్మలింగేశ్వరుడు కదా. ఆ ఆత్మలింగేశ్వరుడు ఉనికి అంటే ఏంటి? ఆత్మే కదా. ఒక స్ఫటికం తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమను. ఎప్పుడైతే మనం మన ఆత్మతో అనుసంధానం అవుతామో, మనం ఎప్పుడైతే మన ఆత్మను మేల్కొల్పుకుంటామో, మన ఆత్మ జాగృతం అవుతుందో, అవేకనింగ్ అవుతుందో, అప్పుడు మనం ఈ వేర్పాటు అనే భ్రమల నుంచి విడిపోతాం అన్నమాట. వేర్పాటు అంటే ఆ భగవంతుడు వేరు, నేను వేరు కదా. ఆ మూల చైతన్యం వేరు, నేను వేరు. లేదంటే ఇక్కడున్నటువంటి ప్రతి అన్నీ వేరు, నేను వేరు. వేరు వేరు అంటే వేర్పాటువాదం, సెపరేటిజం కదా. నువ్వు వేరు, నేను వేరని మనుషులతో ఉంటుంది. ఇంకా ఆ ఖనిజ జాతి, వృక్ష జాతి అన్నింటితో, ప్రతి ఒక్క జీవితో మనం వేరువేరుగా ఫీల్ అవుతూ ఉంటాం. అవి వేరు, మనం వేరు అని వేర్పాటువాదం కదా. ఎప్పుడైతే మన ఆత్మను మనం తెలుసుకుంటామో, మన ఆత్మానుభూతి మనం చెందుతామో, మన ఆత్మను మనం మేల్కొల్పుకుంటామో, మనం కూడా నేను ఆత్మే భగవంతుడు అని చెప్పేసి మనం తెలుసుకుంటామో, అప్పుడు ప్రతి పదార్థం వెనుకున్నటువంటి ఆ మూలం తెలుసుకుంటాం. పదార్థం వెనుక ఉన్న ఆ మూలాన్ని, అంటే అన్ని పదార్థాల్లోనే ఏముంది? ఆత్మే కదా ఉంది, చైతన్యమే ఉంది కదా. అది ఆ ఫ్రీక్వెన్సీలో ఉంది అంతే. కాబట్టి ప్రతిదీ ఇక్కడ భగవంతుడే. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, మమాత్మ సర్వభూతాత్మ, అయమాత్మ బ్రహ్మ. ఇలా సర్వం కల్విదం బ్రహ్మ, ఇలా అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారనమాట. అంటే ఒక స్ఫటికం అంటే ఒక ఆత్మ, మన ఆత్మను మనం ఎప్పుడైతే ఆత్మలింగేశ్వరుడిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే, తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమ. ఇక్కడ అంతా ఒకటే, అంతా నేనే అంతా అనే ఒక ఏకత్వ స్థితికి వస్తామన్నమాట. ఇక్కడ వేర్పాటువాదం అంటే ద్వంద్వత్వం, రెండుగా చూస్తాం ప్రతిదాన్ని. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు, లేదంటే అన్నింటితో వేరువేరుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ భ్రమలన్నీ కూడాను తొలగిపోతాయి, ఆత్మను మనం తెలుసుకుంటే, ఆత్మానుభూతి చెందితే, ఆత్మను మనం దర్శించుకుంటే, ఆత్మను మేల్కొల్పుకుంటే మనమే ఆత్మను తెలుసుకుంటాం. ఆ చైతన్యం అన్నింటిలో ఉంది, అన్ని పదార్థాల్లో ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట. నేను టెలిపతి ద్వారా నిన్ను పిలుస్తాను. సరిగ్గా 40 రోజులు మరియు ఆ తర్వాత నీవు మాట్లాడు అని చెప్పారు. 40 రోజులు కూడాను నేను టెలిపతిక్గా నీకు ఈ సమాచారాన్ని అందిస్తాను, ఆ తర్వాత మాట్లాడదు కానీ అని చెప్పారనమాట బాబా ఆవిడకి.